Good afternoon, guys. Next topic, applications of hydraulics and phenomena. So these hydraulic pumps, you see that, boys, and different uses of the hydraulic pumps in oil and gas rings. So first one, see that these oil pumps and combines and harvesters. So see that different vehicles. So it's a totally this vehicle is using some uh, hydraulics. Examples: trucks, JCBs, bore pumps. Okay, so heavy vehicles. And next, trucks, pedal trucks, the trucks and dozers, everything we are using some hydraulics. Okay, these applications of hydraulics. Next, this hydraulics based on lifting a load. Lifting means ఏదైనా లోడ్ లిఫ్ట్ చేయాలన్నా, అప్ చేయాలన్నా, డౌన్ చేయాలన్నా హైడ్రాలిక్ బేస్ చేసుకొని ఎలా వర్క్ అవుతాయి. సో దిస్ ఈజ్ టోటల్లీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఓకే, సో సీ దట్ ఫస్ట్ రిజర్వర్, నెక్స్ట్ మోటార్ డ్రైవెన్ ఆయిల్ పంప్. ఓకే, మోటార్ డ్రైవెన్ ఆయిల్ పంప్. నెక్స్ట్ ప్రెజర్ రిలీఫ్ వాల్యూ. నెక్స్ట్ వన్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్యూ. డైరెక్షనల్ కంట్రోల్ వాల్యూ. నెక్స్ట్ గో ఫర్ సిలిండర్ రిట్రాక్టింగ్. నెక్స్ట్ వన్ లోడ్. ఓకే, సో ఇక్కడ లోడ్ ఇచ్చినప్పుడు అది పుష్ అప్ అవ్వాలా డౌన్ అవ్వాలా ఏంటనేది సిలిండర్ రిట్రాక్టింగ్ చెక్ చేసుకుంటుంది. అక్కడి నుంచి డైరెక్షన్ కంట్రోల్ వాల్యూకి పంపిస్తుంది. సో డైరెక్షన్ కంట్రోల్ వాల్యూస్ నువ్వు డౌన్ చేయాలా అప్ చేయాలా ఏంటనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, అక్కడి నుంచి ప్రెజర్ వాల్యూ ఎంత వస్తుంది ఏంటనేది మోటార్ ఫైండ్ అవుట్ చేయాలి. మోటార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిజర్వర్లో చెక్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అ లోడ్ లిఫ్టింగ్ వాల్యూస్. సో ఇక్కడ చూడండి, లోడ్ కనుక ఎక్కువైపోతే దాని కండిషన్స్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. పైనుంచి సిలిండర్ ఎక్స్టెండింగ్ తక్కువ ఉంటుంది. లోడ్ వాల్యూ ఎక్కువగా ఉంటే సిలిండర్ ఎక్స్టెన్షన్ వాల్యూ తక్కువగా ఉంటుంది. Okay, next go for control values. So control values are available used to control conditions such as flow, pressure and directional flow. Okay, first one pressure control values and flow control values. Third one directional control values. Check the values and directional values. Okay, so first one pressure control values and flow control value and directional control value. Pressure control value means మనం ప్రెస్ చేసిన వాటికి, అంటే దట్ మీన్స్ మనం ప్రెస్ చేసే వాటికి ప్రెజర్ కంట్రోల్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజర్ కంట్రోల్: చూడండి, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. ఓకే, ఈ 2 స్క్రూస్ ఒక స్క్రూ దానికి మనం ప్రెస్ చేస్తుంటే ఇంకో స్క్రూ వచ్చేసరికి వితౌట్ ప్రెషింగ్. ఏ ప్రెజర్ కంట్రోల్ వాల్యూ యూజ్డ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ట్యాంక్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్. నువ్వు ప్రెస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ప్రెస్ చేయనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ ప్రెజర్ వాల్యూస్. సో దానికి ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్స్, ప్రెజర్ రిలీఫ్ అండ్ రెడ్యూసింగ్ వాల్యూస్. సో నెక్స్ట్ వన్ ఫ్లో కంట్రోల్ వాల్యూ. ఫ్లో కంట్రోల్ మీన్స్ ఆటోమేటికల్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. యూజ్డ్ టు కంట్రోల్ ఫ్లూయిడ్ వాల్యూ, ఫ్లూయిడ్ ఫ్లో. సో ఇఫ్ ది ఫ్లూయిడ్ కంట్రోల్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా స్క్రూస్ అండ్ కంట్రోల్ వాల్యూ చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ డైరెక్షనల్ కంట్రోల్స్. డైరెక్షనల్ కంట్రోల్ మీన్స్ చెక్ ద వాల్యూస్ ఇన్ క్లాపర్ ఇన్ పార్షియల్లీ ఓపెన్ పొజిషన్స్. ఓకే, ఆయిల్ ఫ్లో చూడండి, మెయిన్ లైన్ పైప్. సో ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ ఫ్లో
అండ్ మెయిన్ లైన్ పైప్ అక్కడి నుంచి చెక్ ద వాల్యూ లిఫ్ట్ టైప్ అండ్ ఏ మోడల్. సో దీంట్లో పంపిస్తాను డైరెక్షనల్ కంట్రోల్ వాల్యూస్. సో ఆయిల్ ఫ్లో, ఇలా ఆయిల్ ఫ్లో వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ప్రెజర్. సో ఇక్కడ ప్రెజర్ అంటే చెక్ ద వాల్యూ ఆఫ్ ది లిఫ్ట్ టైం ఆన్ ద మోడల్. సో ఇక్కడ మనకి నువ్వు ప్రెజర్ చేసే కొద్దిగా ఆయిల్ యొక్క వాల్యూ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ అంటే పైకి ప్రెస్ చేసినప్పుడు కిందకి, ప్రెస్ చేయనప్పుడు పైకి అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా మనకి హైడ్రాలిక్లో వస్తుంది. సో ఈ డిజైనింగ్ మొత్తం మెకానికల్ పార్ట్స్. సో ఈ మెకానికల్ పార్ట్స్ సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్స్ వీ హ్యావ్ వర్కింగ్ టు అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో ఎట్ ద సేమ్ టైం ఈ కిందకి పైకి ప్రెజర్ అయ్యేటప్పుడు దాని యొక్క వాల్యూ, ఓకే, ఆ కిందకి పైన ప్రెస్ అయ్యేటప్పుడు ఎయిర్ కానీ పైకి పుష్ చేసినప్పుడు కొన్ని హైడ్రాలిక్ వాల్యూస్ కానీ ఇలా పుష్ చేసిన బేస్ చేసుకుని వాటిని బట్టి మోటార్ యొక్క డైరెక్షన్స్, మోటార్ యొక్క వాల్యూ రొటేషన్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ డైరెక్షనల్ వాల్యూస్ వచ్చేసరికి మనకి మోటార్స్ వాల్యూ ఇది హైడ్రాలిక్ పంప్స్. సో ఈ హైడ్రాలిక్ పంప్స్ టోటల్ డిపెండింగ్ అపాన్ సమ్ ప్రెజరింగ్. ఓకే, సో ప్రెజర్ బేస్ చేసుకొని మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇదంతా. సో దానికి సర్క్యూట్ డయాగ్రామ్స్ చూడండి, ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క కంట్రోల్ వాల్యూస్ ఎలా పుష్ అవుతుంది ఏంటి అనేది. స్టాండర్డ్, టూ వేస్, టూ పొజిషన్స్ అంటే టూ మోటార్స్, మెకానికల్స్, మెకానికల్ పార్ట్స్, స్ప్రింగ్, ఫెనోమాటిక్. ఓకే, నెక్స్ట్ క్యాలిబ్రోడ్, త్రీ వేవ్స్ ఆర్ పొజిషనింగ్స్ అండ్ పుష్ బటన్స్, క్యామ్, హైడ్రాలిక్. సో నెక్స్ట్ polluted operated, four ways, two positions. Okay, lever. Next electronic solenoid, electronic proportionals, followed with the, okay, four ways. So ఇలా different waves of values. సో ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ మనకి డైరెక్షనల్ వాల్యూస్. ఓకే, ఈ డైరెక్షన్ వాల్యూస్ సో హ్యాస్ four ports and three positions designate 4/3 direction control values. That means A, B, P and T. So this means వాల్యూస్ డైరెక్షనల్స్ ప్రైమరీ టు సెకండ్ డైరెక్షనల్స్. సో పుష్ అయ్యే కొద్దిగా తన యొక్క వాల్యూస్ ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గో ఫర్ సింబల్స్. సో ది సింబాలిక్ సింబల్స్, ది హైడ్రాలిక్స్ ద ప్రెజర్, ఏ పార్ట్ ఈజ్ designed P and written the port R and T for the tank circle. So the two other parts are designed A and B. Okay, written port R and T or P and T. Okay, for the tank purpose. Next, the two other parts are designed to A and P. The boxes to identify the normal and operating positions, arrow to identify the flow of the directions. Okay, ఆ బాక్స్ని మనం సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు, ప్రైమరీ టు సెకండరీ వైండింగ్స్. ఓకే, ది పెనోమాటిక్స్, ది ప్రెజర్ పోర్ట్ ఈజ్ నెంబర్డ్ 1 అండ్ ద ఎగ్జాస్ట్ పోర్ట్ 3. ఇన్ అదర్ 2 ఆర్ నెంబర్ 2 అండ్ 4. ఓకే, సో చూడండి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సింబల్లో 2 and 4 and A and B, 1 and 3 P and T. This is a normal position. Okay, normal position 2 and 1 and 3 normal position, 2 and 4 is operated positions. So that means ఇక్కడ పుష్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఏ అండ్ బి వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. 4 port 2 position directional control values. Okay, same time next images 5 ports,
Next, pneumatic circuit. So flow control values which చెక్ చేయండి pneumatic సెంటర్. సో ఈ వాల్యూ మనకి ఓకే. సో షటిల్ వాల్యూస్ something 5 minutes. The shuttle value has two air in slots P1 and P2 and one air outlet A. When the compressed air enters through P1 and sphere will shell and block the other intel P2, air can be flow on the P1. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి రొటేట్ చేసినప్పుడు ఒక దాంట్లో నుంచి ఎయిర్ అలా పాస్ చేయడం కానీ మూవ్ చేయడం కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ది pneumatic control can be designed into the pneumatic circuit. The pneumatic circuits formed by the various pneumatic components such as the cylinders, directional control values, flow control values, etc. The pneumatic circuits have the following the functions: to control the injections and release the compressed air in the cylinders, to use the one value to the control to other values. Okay, displayed and the pneumatic circuit diagrams. So ఇక్కడ ఏంటంటే మనకి to control the injections and release the compressed air in the cylinders. నువ్వు ప్రెస్ చేసినప్పుడు అక్కడ సిలిండర్ వాల్యూస్ అలా చేంజ్ అవుతాయి ఏంటి అనేది pneumatic circuit. Okay, next, memory. Next, sequential circuit. This sequential circuit, the sequence of operations for the pros in the follows. The operation pushes a button and start the process. The furnace door is opened. The block is pushed into the frames and the positions in strokes.